కొంతమంది తలుచుకోగానే మనసులో హాయి అనిపిస్తుంది. కొంతమంది తలుచుకోగానే ఇంకొక ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకని ఇలాగున? ఒకరిని చూస్తే సంతోషం, ఒకరిని చూస్తే వికారం, ఒకరిని చూస్తేనేమో ఆందోళన, ఒకరిని తలంచుకుంటేనేమో చికాకు. ఎందుకు ఇవన్నీ అని అంటే ఏం లేదు, ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, ఆ వ్యక్తి కలిగి ఉన్న లక్షణాలను బట్టి హాయి కలుగుతుంది. ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి భయం కలగవచ్చు. ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి మరి నీకు చికాకుగా అనిపించవచ్చు. మంచివాడు మంచి పనులే చేస్తాడు, ఆ వ్యక్తిని తలుచుకోగానే ఏమన్నా ఆహా చక్కగా మాట వింటాడు. అబ్బాయి ఏం చేస్తాడు? చక్కగా మాట వింటాడు. అతని వల్ల ఎంత సంతోషమో, ఏ పని చెప్తే అదే చేస్తాడు. అంటే ఆ వ్యక్తిని తలుచుకోగానే అతనిలో ఉన్నటువంటి లక్షణాలు, మాట వినే తనాన్ని బట్టి మనకు సంతోషం కలుగుతుంది. ఇంకొకళ్ళని తలంచుకున్నారు, వాడు అసలు మాట వినడం, వాడు చెప్తే ఇంకోటి చేస్తాడు. మనం అవునంటే వాడు రెటమతంగా కాదు అంటాడు. ఆ వ్యక్తిని తలుచుకోగానే ఎలాగ ఉంటుంది మనకి? వికారం. ఈడు ఎప్పుడింతే మాట వినడం పెట్టడం. అంటే ఆ వ్యక్తిని తలుచుకోగానే ఈడు రెటమతపోడు కాబట్టి అతడి వల్ల వికారం కలుగుతుంది అన్నమాట మనసులో. మాట వినేవాడిని బట్టి ఏమో హాయి, వినవాడిని బట్టి ఏమో వికారం. కొంచెం వినకుండా ఉంటాడు ఇంకోడు, వాడిని బట్టి ఏమో పర్ల ఏదో కొద్దిగా పర్ల. అంటే నీకే అనేక మంది వ్యక్తులతో పరిచయం ఉన్న నీకే ఒక వ్యక్తిని చూస్తే వికారం, ఒక వ్యక్తిని చూస్తే హాయి, ఒక వ్యక్తిని చూస్తే కొంచెం అటు ఇటుగా ఉంటే, ప్రభువుకు కూడా నీ కార్యాలను బట్టి ఆయనకి సంతోషాన్ని పుట్టే విధంగా ఉండాలి. మరి నీవు ఆయనకి వికారం పుట్టించే వ్యక్తివిగా ఉన్నావో, లేకపోతే సంతోషాన్ని పుట్టించే వ్యక్తివిగా ఉన్నావో, లేదా కొంచెం అటు ఇటుగా ఉన్నావో అనేది నీ మనస్సాక్షి అనేటువంటి మర నిన్ను తడతా ఉంటుంది.